నిరంతరం నీ కృపలోనే జీవిస్తున్నాను ప్రభూ, ప్రతిక్షణం నీ దయలోనే నన్ను నడిపించు ప్రభూ. నిరంతరం నీ కృపలోనే జీవిస్తున్నాను ప్రభూ, ప్రతిక్షణం నీ దయలోనే నన్ను నడిపించు ప్రభూ. నీవు నాకుండగా నీవే నా అండగా, నీవు నాకుండగా నీవే నా అండగా, నిరంతరం నీ కృపలోనే జీవిస్తున్నాను ప్రభూ, ప్రతిక్షణం నీ దయలోనే నన్ను నడిపించు ప్రభూ. అలసిన నా ప్రాణానికి ఆదరణ నీవయ్యా, అడుగులు తడబడగా ఆశ్రయం నీవయ్యా, గాయమైన గుండెకు మృదువైన స్వరమయ్యా, గమ్యం తెలియని దారిలో మార్గదర్శివయ్యా, నిన్ను చూసే క్షణమే భయం దూరమాయెను, నీతో నడిచే జీవితం పరలోకమాయెను. నిరంతరం నీ కృపలోనే జీవిస్తున్నాను ప్రభూ, ప్రతిక్షణం నీ దయలోనే నన్ను నడిపించు ప్రభూ. నిరంతరం నీ కృపలోనే జీవిస్తున్నాను ప్రభూ, ప్రతిక్షణం నీ దయలోనే నన్ను నడిపించు ప్రభూ. ఎడారి బ్రతుకులో జీవజలమయ్యావు, ఎన్నో నిరాశలలో నిరీక్షణనిచ్చావు, నిస్సహాయ వేళలో నీ చేయి చాపావు, నిన్నే నమ్మిన నన్ను ఎన్నడూ విడువలేదయ్యా, నీ ప్రేమ తాకిడిలో నా కన్నీరు ఆగెను, నీ నామ ధ్యానంలో నా హృదయం నిండెను. నిరంతరం నీ కృపలోనే జీవిస్తున్నాను ప్రభూ, ప్రతిక్షణం నీ దయలోనే నన్ను నడిపించు ప్రభూ. నిరంతరం నీ కృపలోనే జీవిస్తున్నాను ప్రభూ, ప్రతిక్షణం నీ దయలోనే నన్ను నడిపించు ప్రభూ. ప్రతి ఉదయ కిరణంలో నీ కృప కనిపించెను, ప్రతి శ్వాస నడుమ నీ ప్రేమ వినిపించెను, జీవిత యాత్రలో నీ వెలుగు మార్గమాయను, జీవమంతా నీకే
సన్నిధి చాలని నా మనస్సు పలికేను. నీ చిత్తమే నాలో నిత్యము నెరవేరెను. నిరంతరం నీ కృపలోనే జీవిస్తున్నాను ప్రభు. ప్రతిక్షణం నీ దయలోనే నన్ను నడిపించు ప్రభు. నిరంతరం నీ కృపలోనే జీవిస్తున్నాను ప్రభు. ప్రతిక్షణం నీ దయలోనే నన్ను నడిపించు ప్రభు. నీవు నాకుండగా నీవే నా అండగా. నీవు నాకుండగా నీవే నా అండగా. నిరంతరం నీ కృపలోనే జీవిస్తున్నాను ప్రభు. ప్రతిక్షణం నీ దయలోనే నన్ను నడిపించు ప్రభు. నిరంతరం నీ కృపలోనే జీవిస్తున్నాను ప్రభు. ప్రతిక్షణం నీ దయలోనే నన్ను నడిపించు ప్రభు. నిరంతరం నీ కృపలోనే జీవిస్తున్నాను ప్రభు. ప్రతిక్షణం నీ దయలోనే నన్ను నడిపించు ప్రభు. నీవు నాకుండగా నీవే నా అండగా. నీవు నాకుండగా నీవే నా అండగా. నిరంతరం నీ కృపలోనే జీవిస్తున్నాను ప్రభు. ప్రతిక్షణం నీ దయలోనే నన్ను నడిపించు ప్రభు. అలసిన నా ప్రాణానికి ఆదరణ నీవయ్యా. అడుగులు తడబడగా ఆశ్రయం నీవయ్యా. గాయమైన గుండెకు మృదువైన స్వరమయ్యా. గమ్యం తెలియని దారిలో మార్గదర్శివయ్యా. నిన్ను చూసే క్షణమే భయం దూరమాయెను. నీతో నడిచే జీవితం పరలోకమాయెను. నిరంతరం నీ కృపలోనే జీవిస్తున్నాను ప్రభు. ప్రతిక్షణం నీ దయలోనే నన్ను నడిపించు ప్రభు. నిరంతరం నీ కృపలోనే జీవిస్తున్నాను ప్రభు. ప్రతిక్షణం నీ దయలోనే నన్ను నడిపించు
ప్రభు. ఎడారి బ్రతుకులో జీవజలమయ్యావు, ఎన్నో నిరాశలలో నిరీక్షణనిచ్చావు. నిస్సహాయ వేళలో నీ చేయి చాపావు, నిన్నే నమ్మిన నన్ను ఎన్నడూ విడువలేదయ్యా. నీ ప్రేమ తాకిడిలో నా కన్నీరు ఆగెను, నీ నామ ధ్యానంలో నా హృదయం నిండెను. నిరంతరం నీ కృపలోనే జీవిస్తున్నాను ప్రభు. ప్రతిక్షణం నీ మాట్లాడు. ప్రభునందు దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. అలాగే మరి ప్రభు పేట మీకు కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి సమయంలో 5వ నెలంతా కూడా దేవుడు కంటిగా కూడా కాచి కాపాడిన ఆ దేవుడు ఎంతగానో ఆయనను మహిమపరుస్తూ ఆయనను సూచిస్తూ ఉన్నాము, ఆయనను కనపరుస్తూ ఉన్నాము. ఎందుకు అంటే పిల్లరా, 5 నెలంతా కాపాడి 6 నెలలు మమ్మల్ని తీసుకొచ్చిన దేవాత దేవునికి మేము ఎంతో రుణపడి ఉన్నాం. మరి 6 నెలలు అడిగి పెట్టి 6 నెలల్లో కూడా మరొకసారి ఒక 50 మందికి భోజనం పెట్టడానికి దేవుడు మహాప్రభు చూపించాడు. అందరిని పెట్టి ప్రభుని తీసుకున్నాము. మరి 5 నెలంతా కాపాడే దేవుడు మరి 6 నెలలంతా కూడా కాచి కాపాడాలని మీ అన్ని దినం ప్రార్థనలో ఈ యొక్క చిన్న సంఘం కొరకు మీరు ప్రార్థన చేయాలని కోరుచున్నాం. అన్ని దినము అందరి కొరకు, సేవకుల కొరకు, వారి పరిచయం కొరకు మేము ప్రార్థన చేసుకున్నాం. మొదటి ఎందుకు అంటే పిల్లరా, ఈ గత మరి వారం క్రితం మరి భయంకరమైన ఎండలు, మరి ఎండలో ఈరోజు మేము ఎలా ఉండాలని చెప్పి ప్రార్థన చేసినప్పుడు చక్కటి వాతావరణం ఈరోజు చాలా బాగుంది. అయినా కూడా ఆ వాతావరణంలో చక్కగా దేవుడు కృప చూపించి దేవుడు సహాయం చేశాడు. మరి ఈ వాతావరణం బట్టి చక్కగా మాకు ఈరోజు దేవుడు చూపించినందుకు మరి బిడ్డలందరూ వారు తయారు చేశారు ఈ భోజనంతో. మరి ఈరోజు కూడా దేవుడు కృప చూపించి 1వ తారీఖు మరి 6 నెలల్లో మేము అడిగి పెట్టడానికి దేవుడు చూపించాడు. ఇది ఇలా చేయడము, 50 మందికి భోజనం పెట్టడము, ఇది 20వ సారి పిల్లలు. దేవుడు ఎంతగానో మమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్తున్నాడు. ఎన్నడూ ఆకుండా ముందుకు తీసుకొని వెళ్ళాలని మేము ఎంతగానో కోరుకుంటూ ఉన్నాం. ఈ అన్నదినం ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోవాలని కోరుతున్నాం. ఒక ప్రత్యేకమైన మనవి ఏమిటంటే పిల్లరా, ఈరోజు సేవకులైన వారు ఖచ్చితంగా మనం చేయవలసిన పని ఇది. అది మీకు తెలుసు కదా, సేవకులైన వారు మనమే చేయాలి. మొదటిగా మీరు చూస్తూ ఉన్నారు, చూసిన వారు స్పందిస్తూ ఉన్నారు, మంచిదే. ఆ స్పందన ఎందుకంటే మీరు కూడా ఇలా చేయాలని ప్రత్యేకంగా మేము మరి వాట్సాప్లో కానీ లేకపోతే మన గ్రూపులో కానీ పెట్టడం జరుగుతుంది. ఇది తప్ప ఈరోజు మీకు కనపడదు. గమనిస్తే మరి ప్రభు కొరకు మనం అందరూ సిద్ధపాటు చేయాలి. మరి యెషయా గ్రంథంలో మనకి చదివించాడు కదా, ఉపవాసం అన్న దానికి మేము ఉపవాసం ఉండగా మీరు ఎందుకు చూడరు అని చెప్పినట్టుగా యెషయా గ్రంథంలో మనకు రాయబడి ఉంటుంది. ఉపవాసం అన్నది సరైన ఉపవాసం ఏమిటో అక్కడ మనం కిందకు చదువుకుంటూ వస్తూ ఉంటే మనకు కనపడుతుంది కదా. ఇదిగో దిక్కు లేని పేదలకును, అన్నం లేని వారికి అన్నం పెట్టిదును, వస్త్రం లేని వారికి వస్త్రం ఇవ్వదును, అదే కాదు నేను అనుకున్న ఉపవాసం అని చెప్పి భక్తుల ద్వారాగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. సరిగ్గా గమనించండి, ఆలోచన జరగండి. ప్రత్యేకంగా మనం ఏంటంటే సేవకులైన వారందరూ కూడా ఇలాంటి కార్యక్రమం చేయగలిగితే పిల్లరా, రోజుకు ఒకరు చేయగలిగితే 30 రోజులు పిల్లల సేవకులు ఇలా చేయగలిగితే ఈ భూమి మీద ఆకలికి చనిపోయిన వాడు ఎవడో ఉండడు. గుర్తుపెట్టుకోండి. ఒక రోజు పూటకి భోజనం లేక ఎందరో చనిపోతూ ఉన్నారు. మరి ఈ రోజు మాకు ఎంతో ఆనందం ఏంటంటే పిల్లరా, మరి ఎల్లప్పుడూ మీరు ఒక మాట మీరు గమనించాలి. ప్రతి నెల ఇలా తయారు చేసి ప్యాకింగ్ చేసి ఇంకొక చోటకు తీసుకొని వెళ్ళి పెట్టాలంటే చాలా కష్టంతో కూడింది, చాలా భారంతో కూడింది. బండి మీద తీసుకొని ఎక్కడెక్కడ కనబడుతున్నారో వారందరికీ ఇచ్చి రావాలి. అందరూ పెట్రోల్ కొట్టుకొని ఆ భారంతో కలిగిన పరిచర్యలు మేము ముందుకు వెళ్తున్నాం. ఇది ఒకవేళ ఎవరికైనా చెప్తే చాలా భారంతో కూడింది అయ్యా, కష్టంతో కూడింది. మీరే వండి ఎండనక వాననక వండి తయారు చేసి ప్యాకింగ్ చేసి మీరే తీసుకొని వెళ్ళి పెట్టడం అంటే చాలా కష్టమైనదే.
చాలా ఓపికతో మీరు చేయగలుగుతున్నారు, చాలా సహనంతో చేయగలుగుతున్నారు అని అన్నప్పుడు అది దేవునికే మహిమ కలుగును గాక మేము అంటున్నాం పిల్లలు. కనుక మాతో పాటు సహకరించండి. ఒకవేళ మీరు చేయలేని పరిస్థితులు ఉంటే మాతో పాటు సహకరించగలిగితే ఉన్నంత కాలంలో మేము చేయగలుగుతామని మేము ప్రభు పేరు మనం చేస్తున్నాం. మరి ఈ కొద్ది మందితో మేము ఈరోజు చేయగలిగే పిల్లరా, చాలా చిన్న సంఘం, చాలా పెద్ద సంఘం అయినా కూడా దేవునికి మాట ఇచ్చిన ప్రకారంగా ముందుకు కొనసాగుతుంది. భూమి మీద ఉన్నంత కాలంలో చేయాలనే ఆశ అయితే మాకుంది. మేము నా కాలంలో నేను ఉన్నంత కాలంలో చేయాలని ప్రయాస ఉంది పిల్లరా. దయచేసి అలా జరగడానికి ప్రార్థించండి. రాబోతున్న ఈ పరిచర్య కొరకు కూడా ప్రార్థించాలని 30 60 100 దీవించబడటానికి ఈ చిన్న పరిచర్య కొరకు మీ అందరినీ ప్రార్థన చేసి చేయాలని కోరుతున్నాను. ప్రార్థన అంటే సేవకులుగా ఉన్నవారు దయచేసి మర్చిపోకండి. దయచేసి ఇలాంటి కార్యక్రమం చేయడానికి ముందుకు రండి. చెప్పుకోవడం గొప్పతనం కాదు పిల్లరా. చెప్పడం ఈజీ, చేయడం చాలా కష్టం. మనం వాక్యం ద్వారా చెప్తూ ఉంటాం కదా, మనం ఇలా చేయాలి అలా చేయాలని చెప్తూ ఉంటాం కదా. చెప్పడం కాదు, మనం చేసి చూపెట్టాలి. అది మొదటిగా మనం చేసి చూపెట్టాలనుకోండి, వెనకాల వారు పరిగెత్తుతూ ఉంటారు. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఏదో నేను చేస్తున్నాను మీరు చేయట్లేదని చెప్పట్లేదు. మనకి దేవుడు ఇచ్చిన పనిని, దేవుడు చేస్తున్న పని బట్టి మరి ప్రతి నెల ఇలా చేయడానికి మరి దేవుడు కృప చూపించాడు. మరి అంత నిమిత్తం మా కొరకు, మా కుటుంబం కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. బిడ్డలందరూ నాతో పాటు పరిచర్యలో మరి ఇలా చేయడానికి వారికి కూడా మరి దేవుడు ఆరోగ్యం ఇవ్వాలని, శక్తిని ఇవ్వాలని, బలం ఇవ్వాలని కోరుచు ఈ మాటలు ముగిస్తున్నాం. మరి ఆహారాన్ని తీసుకుని వెళ్ళడానికి దేవుడు కృప చూపించాలి. నీళ్లు రావడానికి, ఆహారం వాహనం తీసుకుని వెళ్తాం, బండి మీద తీసుకుని వెళ్ళి తిరిగి రావడానికి దేవుడు కృప చూపించాలని, ఆ దేవాది దేవుడు ఎల్లప్పుడూ ఆయన నీడలో మమ్మల్ని కాచి కాపాడాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాం. దయచేసి మీరు ఆలోచన జరగండి. ఆహారం కోసం ప్రార్థన చేద్దాం. చదవండి. దయగలిగిన తండ్రి, కనికారము చూపించిన మా దేవ, నీకే వందనాలు చెల్లిస్తున్నాను. అయినా కొన్ని మాటలు నా తండ్రి, మీ దయగలిగిన మాటలు మీ పిల్లలైన వారికి చెప్పగలిగి కృపను నాకు ఇచ్చారు. ఇదిగోనైనా ఈ నెల 6 నెలలు అడిగి పెట్టడానికి కృప చూపించావు. మొదటి తారీఖున ఆహారం తీసుకుని వెళ్ళడానికి, ఒక 50 మందికి భోజనం పెట్టడానికి దయ చూపించారయ్యా. ఇంకా రానున్న కాలం అంతా ఈ సేవ పరిచర్య అభివృద్ధిలోనికి తీసుకుని వెళ్ళాలని ప్రార్థిస్తాను. ఎందరో చూస్తూ ఉంటారు, కానీ నాయనా నీ చిత్తం ఏమైందో, నీ కృప ఏమైందో ఆగుకుంటా ముందుకు ప్రయాణం చేయడానికి సహాయం చేయండి. ఈ ఆహారాన్ని తింటున్న ప్రతి బిడ్డనైనా ఆయుష్నిచ్చి, ఆరోగ్యమునిచ్చి, బలపరిచి మనకు కోరుకుంటాం. ఏలుతుండగా మాకు తోడుగుండా ఇచ్చి తిరిగి రావటానికి దయ చూపించమని మీ మీద ఆధారపడి ప్రయాణం చేస్తూ ఉన్నాం. మీ మీద ఆధారపడి ముందుకు వెళ్తున్నాం. మా ప్రార్థన ఉపయోగిస్తున్నారు. నూరుతులుగా ప్రతిఫలమిచ్చి ఇక్కడున్న నాతో పాటు జత పనివారయ్యా, మీ తోటలో పనికొచ్చాము. మీ తోటలో పనికొచ్చిన వారికి మీరు జీతం ఇస్తారని ప్రయాసంతో చేస్తున్న బిడ్డలు కొందరు పనికెళ్ళిన వారు నా పని మానుకొని ఇదిగో నాయన అనాథ పిల్లలకు భోజనము సిద్ధపరచడానికి వారిని, వారి కుటుంబాలను కూడా దీవించమని కోరుకుంటూ మేమందరూ నీ తోటలో పనికొచ్చే పనివారిగా ఉన్నాము కాబట్టి ముందుకు నడిపించమని కోరుకుంటూ ప్రార్థనకు ప్రతిఫలమిచ్చి మీరేమైనా పొందుకోమన్నారు. ఇదిగోనైనా మీ ఇచ్చిన కృపను బట్టి మేము ముందుకెళ్తున్నాం. మళ్ళీ 6 నెలలంతా కంటికి రెప్పలా కాపాడమని, 7 నెలలు కూడా అడిగి పెట్టడానికి దయ చూపించి మీ చిత్తము నెరవేర్చుకున్నామని మేము అనుకున్న కార్యం చూస్తూ ఉన్నాం. మీరు చూస్తున్న దేవుడు కనుక బలపరిచండి, నడిపించండి, సహాయం చేసి మేము యేసయ్య దివ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. నిరంతరం నీ కృపలోనే జీవిస్తున్నాను ప్రభు. ప్రతిక్షణం నీ దయలోనే నన్ను నడిపించు ప్రభు. ప్రతి ఉదయ కిరణంలో నీ కృప కనిపించెను. ప్రతి శ్వాస నడుమ నీ ప్రేమ వినిపించెను. జీవిత యాత్రలో నీ వెలుగు మార్గమాయను. జీవమంతా నీకే అర్పించుతే నా ధ్యేయమాయను. నీ సన్నిధి చాలని నా మన
మనసు పలికేను నీ చిత్తమే నాలో